విమర్శ అనుకున్నాం. కొంపదీసి అది నిజమే ఏంటి? మీరు బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్తు ఇవన్నీ అయిపోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా, ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ అదే అది నిజమే ఏంటి? ప్రధాన అస్త్రంగా తీసుకొని అబద్ధాల మాటలు చెప్పి ఏవైతే కవితను అరెస్ట్ చేయలేదో, కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ లో కూరుకుందో, ఆ లిక్కర్ స్కామ్ లో కూరుకున్నప్పుడు ఇంట్రాగేట్ చేసేది ఎవరు, ప్రోబింగ్ చేసేది ఎవరు, దర్యాప్తు చేసేది ఎవరు? ఒక ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్. అది టైం పట్టుద్ది. ఇప్పుడు ఈడీ చేసినా కూడా, లేకపోతే సిబిఐ, ఇవన్నీ కూడా అందరూ మాట్లాడే మాటలు కదా సార్. ఈడీ అంటే కనుక మనకేం సంబంధము, అది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ అన్ని కూడా కేంద్రం చేతుల్లో ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. దాని కథ వేరులేండి. అదే ఆ రెండు ఏదైనా చేసినప్పుడు, దర్యాప్తు చేసినప్పుడు టైం పట్టుద్ది. ఎందుకంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, టైం పట్టుద్ది. ఒక 5-6 నెలలకు లేట్ అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల ముందు భారతీయ జనతా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అబద్ధపు మాటలతోటి రకరకాల అబద్ధపు హామీలతో ముందుకొచ్చి ఆ రోజు గెలిచిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు ఈ రోజు కూడా కవిత ఏదైతే లెటర్ రాసిన, వాళ్ళ తండ్రికి రాసిన లెటర్ ఏదైతే ఉందో, కవిత రాసిన కవిత తండ్రికి రాసిన లెటర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళే చెప్పాల్సిందే. ఇదంతా కూడా ఎప్పటి నుంచి వచ్చింది? ఏవైతే సిల్వర్ జూబ్లీ ఏవైతే దగ్గర నుంచి, సభ జరిగిన దగ్గర నుంచి అక్కడ ఏదో స్పార్క్ పెడితే అది మెల్లమెల్లగా రాచుకుంటూ పొగతో పాటుగా ఇప్పుడు బయటకు వచ్చి ఒక మంటలాగా కనపడతా ఉంది. ఈరోజు చూసాం, నిన్న నుంచి ఏ చర్చలు జరుగుతా ఉన్నాయి మీడియాలో. నేను ఏమంటున్నంటే, ఇవన్నీ కూడా, ఈ కవిత అంతా కూడా, కవిత్వం అంతా కూడా మరి టోటల్గా కలకలం రేపుతా ఉంది. పార్టీకి కలంకం వస్తా ఉంది. ఈవెన్ కేసీఆర్ కూడా ఒక కలంకం లాగా మరి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సొంత కూతురు ఒక లెటర్ ద్వారా ఆయనకి మరి చేరవేయటం అనేది, ఆ మనసులో ఉన్న మాట చెప్పడం అనేది ఎంత దూరం పోయిందో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. ఒక సామాన్య కార్యకర్త కూడా ఇదే పని చేస్తాడు. లేకపోతే ఆదిలాబాద్లో ఉన్న కార్యకర్త కూడా లెటర్ల ద్వారానే మరి వాళ్ళ అధ్యక్షుడికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సొంత కూతురు, ఆమెకి 24 hours ఇంటర్నల్ యాక్సెస్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, చర్చ పెట్టుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అంటే ఆ పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఇంత జరుగుతున్న సందర్భంలో స్వయాన కన్న కూతురే తండ్రికి ఉత్తరం రాయాల్సి వచ్చిందంటే వాళ్ళ మధ్య ఏమైనా దూరం పెరిగిందని మనం ఎందుకు అనుకోకూడదు? డెఫినెట్ గా అదే చెప్తున్నాను. ఆ దూరం పెరగబట్టే నేను చెప్తున్నా కదా, ఆ దూరం పెరగబట్టే లెటర్ ద్వారా ఆమె ఏవైతే అనుకున్నదో, ఏవైతే చెప్పాలనుకుందో చెప్తా ఉంది. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని విషయాలు చెప్పింది. మీరు అన్నాడు భారతీయ జనతా పార్టీకి పొత్తుతో ఏమైనా ఉందా, మీ మనసులో ఏమైనా ఉందా అని అడుగుతా ఉంది. సో నేను ఏమంటున్నానంటే, భారతీయ జనతా పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో. ఇక్కడ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ ఓడొచ్చి, తర్వాత బీఆర్ఎస్ ఓడొచ్చి కూడా. స్టేట్ ఎలక్షన్స్ లో కూటమే కదా, పార్లమెంట్ సరే. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ లో మొన్న ఏపీలో కలిసే కదా పోటీ చేసి, అది ఏపీ పక్కన పెట్టాను. నేను తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా, మేము ఇంతకుముందు కూడా చెప్పారు మా పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా పొత్తు పెట్టుకోము, బీఆర్ఎస్ తో కానీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు కూడా మేము ఏమంటున్నాం అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పొత్తు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అనేది నేను చచ్చి బతుకుతున్న పార్టీ, అది చెతికిలపట్టే పార్టీ. ఎన్నికలు ఓడిపోగానే చెతికిలపట్టే పార్టీ. డెఫినెట్ గా మీ పార్టీ ఎన్నిసార్లు ఓడిపోలేదు? 2 సీట్లతో ఉన్న పార్టీ మళ్ళీ గెలిచింది. అది 2 సీట్లతో ఉన్నది, మరి 354 వచ్చింది కదా, కాంగ్రెస్ కూడా ఎన్నోసార్లు ఓడి గెలిచింది. మన పార్లమెంట్ పార్టీ చచ్చిపోయిందని అంటామా? మన పార్లమెంట్ స్థానాలు కూడా గెలిచాం కదా. నేనేమంటున్నా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాంట్లో సామాజిక తెలంగాణ అవతరించలేదు అని చెప్పింది ఎవరు చెప్పారు? సొంత కూతురు చెప్పింది. సామాజిక తెలంగాణ అంటే ఏంది? ఎవరు బాగుపడలేదు ఈ రాష్ట్రంలో, దళితులు కానీ, గిరిజనులు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, చెప్పుకున్న ఏదైతే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కూడా ఎక్కడ కూడా అది పూర్తి కాలేదు, సాధించుకోలేకపోయినా ఆమెనే చెప్పింది, సొంత కూతురు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 4 పిల్లర్లుగా ఉన్న వీళ్ళు, కేసీఆర్, హరీష్ రావు,
కేటీఆర్ కవిత మరి చర్చుకున్న విషయం ఎప్పుడైనా ప్రతిదాన్ని కూడా చర్చించుకుంటారు కదా. అలాంటిది ఆమె బయటకు వచ్చి ఆమె వెళ్ళగక్కుతుందంటే డెఫినెట్ గా ఏదో జరుగుతున్నట్టే లెక్క. అంటే వచ్చింది, డెఫినెట్ క్రాక్ వచ్చినట్టే కదా. సో ఇది అంటారా లేదా ఇది అభూత కల్పన? ఇదంతా కూడా జరిగేది ఏందంతా కూడా కాంగ్రెస్ వదిలిన కవిత బాణం, కాంగ్రెస్ వదిలిన కవిత బాణం లాగానే కనపడతా ఉంది. అంటే బీఆర్ఎస్ కూడా అదే మాట్లాడింది, చూసారా? బీఆర్ఎస్ కూడా అదే మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ కింద కాంగ్రెస్ సృష్టించింది, బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. సో చూస్తుంటే ఏదో మధు గారు ఒక మాట చెప్పాలి. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళేసి మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో పార్టీ చేరింది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమే కదా ఏది, షర్మిల బాణమే కదా, ఎవరు మన జగన్మోహన్ రెడ్డికి. సో అట్లాగే ఇక్కడ కూడా ఏదో జరుగుతా ఉంది డెఫినెట్ గా. ఈ రోజు కాకపోతే రేపొద్దున ఒకవేళ నిజంగానే తండ్రితోటి సత్సంబాలు లేకుండా వాళ్ళు చెప్పింది ఈమెకి ఆ స్థానం ఇవ్వకుండా, లేకపోతే కేటీఆర్కే పగ్గాలు అప్పచెప్తే పట్టాలు ఇస్తే రేపొద్దున ఏమో పరిస్థితి, నా పరిస్థితి ఏందని చెప్పి ఈ కవిత ద్వారా కనపడతా ఉంది, ఇదైతే రాసిన లెటర్ ద్వారా కనపడతా ఉంది. సో ఒక్కవేళ అదే జరిగితే ఒకటి ఆమె సొంత కుంపటి పెట్టుకోవడమా, రెండవది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటమా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటమా. డెఫినెట్ గా ఏదో ఒకటి జరిగే సొంత ఇది ఉంది, రాష్ట్ర జాగృతి. అందుకనే చూసారు ఆ రోజు నుంచి ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె ఏమంటుంది, నమ్మకం ఒకవేళ నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నా మీద తెలంగాణ ప్రజలకు ఏమైనా నమ్మకం పోయిందా, కార్యకర్తలకు ఏమైనా నమ్మకం పోయిందా అని కూడా అడుగుతుంది. అంటే డెఫినెట్ గా ఒక లేడీ అయి ఉండి లిక్కర్ బిజినెస్ చేసి మరి తిహార్ జైల్లో 6 నెలలు ఉండొస్తే డెఫినెట్ గా అందరు అనుకుంటారు ఆ ఫెయిత్ గానీ ట్రస్ట్ గానీ కాన్ఫిడెన్స్, రాజకీయ కుట్ర అంటున్నారు, రాజకీయ కుట్ర అని వాళ్ళు అంటున్నారు. అది ఉంటేనే ఎవిడెన్స్ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని లోపలేస్తారా అంటే నాకు అర్థం కాదు. అంటే ఎవిడెన్స్ లేకుండా లోపలేస్తారా, ఎవిడెన్స్ లేకుండా కేసులు పెడతారా, ఈడీ కేసు కానీ లేకపోతే సిబిఐ కానీ మిగతా ఏసీబీ కాసు ఎవిడెన్స్ ఉంటేనే కదా పెట్టేది. సో నేనేమంటున్నానంటే ఆ ఎవిడెన్స్ వల్లనే మరి ఆ రోజు జైలుకు వెళ్ళొచ్చింది. నా మీద ఏమన్నా అలాంటిది నమ్మకం ఏమైనా పోయిందా అని అడుగుతా ఉంది తండ్రి. ఒక నిమిషం ఉండండి. సో అది అడుగుతా ఉంది. దాంతో పాటుగా ఇక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి ఎక్కడ ఉండదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పనిచేసే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బొమ్మ పార్టీలు. ఎందుకంటే అట్లా కాదండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. బీఆర్ఎస్ 2009లో ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత 14లో ఎవరితో, దానికంటే ముందల కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో పనిచేసింది ఎవరు, హరీష్ రావు పనిచేసిండు, తర్వాత మిగతా వాళ్ళు పనిచేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేసిండు. బీజేపీ ఎప్పుడన్నా పొత్తు పెట్టుకుందా కాంగ్రెస్ తోటి? బీజేపీ ఎప్పుడన్నా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందా? ఎక్కడ చూపించమని చెప్పండి. మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర ద్వారా ఏవైతే అవినీతి కుంభకోణాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టాం. అఫ్ కోర్స్ మాకు సీట్లు తగ్గినా కూడా మాకు ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. దాని వల్లనే మొన్న 8 స్థానాలు కూడా పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే టోటల్ గా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ బీఆర్ఎస్ ని విచ్ఛిన్నం చేయడానికి, బీఆర్ఎస్ ని మరి చేయడానికి ప్రయత్నిస్తున్న భాగమే తప్పితే ఏమీ లేదు. ఇదంతా క్లారిటీ అంతా కూడా మరి ఆమె వచ్చి ఆ మాట చెప్పాలి. ఆమె లేనప్పుడు ఎవరు పెట్టారు బయట? కేసీఆర్ కి ఇచ్చిన లెటరు కేటీఆర్ పెట్టిండా, హరీష్ రావు పెట్టిండా, ఇంకొకరు పెట్టిరా?